హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము ప్రాంప్ట్స్ అంటే ఏంటి అన్నది చూద్దామండి. సో ఈ ప్రాంప్ట్స్కి వెళ్ళే ముంగట ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, అసలు ఏఐ రాక ముందర కొన్ని సంవత్సరాల ముంగట గూగుల్ అప్పుడప్పుడే వచ్చిన టైంలో ఐడియల్గా గూగుల్ నుంచి ఒక ప్రాపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం అన్నది చాలా కష్టమైన పని. అంటే గూగుల్కి అర్థమయ్యే విధంగా మనల్ని అడిగి గూగుల్ నుంచి అప్రాపరియేట్ రెస్పాన్స్ తెచ్చుకోవడం అన్నది చాలా క్రిటికల్ పార్ట్ అయ్యే ఉండేది. స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ చూసుకుంటే ఆ, మనం గూగుల్కి అర్థమయ్యే విధంగా మనం ఇన్పుట్స్ ఇచ్చి గూగుల్ నుంచి అప్రాప్రియేట్స్ అవుట్పుట్ తెచ్చుకునే స్టేజ్కి మనం వచ్చేసాం, వేర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్. రైట్. ఇప్పుడు ఈ ఏఐ పర్స్పెక్టివ్లో ఈ ప్రాంప్ట్స్ అన్నది ఎందుకు అన్నది ఒక ఎగ్జాంపుల్లో చూస్తేనండి, సింపుల్గా నేను ఏమంటున్నాను అంటే చాట్ జీపీటీనే కన్సిడర్ చేసుకోండి. ఐ వాంట్ గో టు ఎ ట్రిప్ ఇన్ డిసెంబర్, సజెస్ట్ మీ బెస్ట్ ప్లేస్ అని నేను ఇన్పుట్ ఇచ్చానండి నా ఏఐకి. నేను ఏమన్నాను, నేను డిసెంబర్లో ఒక ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ప్లేసులు సజెస్ట్ చేయి అన్నాను. వెంటనే నేను ఏం అడుగుతానో, నేను ఇచ్చింది ఆ ఏఐ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ట్రైన్ అయిన డేటాలో ఏఐ ఆల్రెడీ ట్రైన్ అయిన డేటాలో ఈ పర్టికులర్ డిసెంబర్లో ఏ ఏ ప్లేసులకి వెళ్ళాలి అన్నది ఒక ఐదారు లిస్ట్ ఇచ్చేసి ఊరుకుంటుంది. కానీ నేను అడిగేటప్పుడు క్వశ్చన్ రాసింది ఇది, కానీ నా మనసులో నా ఎక్స్పెక్టేషన్ ఏంది అంటే, నేను వెళ్ళాలి అన్నప్పుడు ఫ్లైట్ టికెట్లు, ఫుడ్కి సంబంధించింది, అకామిడేషన్కి సంబంధించింది ప్రతిదీ నాకు ఏ ఇచ్చేయాలి అన్నది నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు. నా నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు బేసికలీ. సో అప్పుడు ఎట్లా, హౌ ఇట్స్ గోనా వర్క్అవుట్, రైట్? సో ఓకే, ఇది అయ్యింది, పోనీ ఇక్కడతో ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ నేను ఏఐని వెళ్ళి ఏం చెప్తాను అంటే, అది పైన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది కదా, దెన్ బుక్ ఏ ఫ్లైట్ టికెట్ అంటాను నేను. సో ఇమీడియట్లీ ఏఐకి అర్థం కాదు, నేను నీకు 6 డిఫరెంట్ ప్లేసెస్ ఇచ్చా డిసెంబర్లో, ఏ ప్లేస్కి వెళ్ళాలో నువ్వు నాకు చెప్పట్లేదు, నన్ను బుక్ చేయమన్నావు, ఓకే ఫైన్. ఇక్కడ అప్పుడు ఏం చేస్తుంది, మనం ప్రీవియస్లీ నేర్చుకున్న కాన్సెప్ట్లో హాల్యూసినేషన్ అన్న కాన్సెప్ట్ తీసుకుని అది ఏదో ఒక ప్లేస్ని ఎస్యూమ్ చేసేసుకుని దానికి నీకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తుంది. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తుంది, విచ్ ఈస్ నాట్ అన్ యాక్యురేట్ చంక్ ఫర్ అస్ కదా. సో దీన్నే ఇంకొక ఫర్దర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటేనండి, ఇప్పుడు ఎక్కువగా గ్లాసెస్కి లెన్స్ కార్ట్ని వాడతాం మనం. లెన్స్ కార్ట్ అన్న పోర్టల్ని కానీ టైటాన్ ఐ ప్లస్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు నేను ఆ లెన్స్ కార్ట్ స్టోర్కి వెళ్ళి ఆ చాట్ బాట్కి గివ్ మీ ఏ గ్లాస్ అన్నాను అనుకోండి, ఇమీడియట్లీ ఆ ఉన్న గ్లాసెస్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ గ్లాసెస్ పంపింది. అక్కడ ఏ గ్లాస్ కావాలి ఏంటి అన్న క్లారిటీ మనకు ఉండదు. ఫర్ సపోజ్ నేను అదే లెన్స్ కార్ట్ స్టోర్కి వెళ్తే నాకు సేల్స్ పర్సన్ నా ముందరకు వస్తాడు, నాకు ఒక గ్లాస్ కావాలంట. ఇమీడియట్లీ సార్ మీకు ఏ టైప్ ఆఫ్ గ్లాసెస్ కావాలి, సన్ గ్లాసెస్ కావాలా, డ్రైవింగ్ గ్లాసెస్ కావాలా, సైటా ఏంటి, ఈ డీటెయిల్స్. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, ఒక పర్సన్ మనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అతని నుంచి వచ్చే అవుట్పుట్ మచ్ మోర్ యాక్యురేట్ కింద ఉంటుంది. సో ఇప్పుడు ఏఐకి మనం దాని దగ్గర నుంచి డేటా కావాలి అంటే నువ్వు అడిగే క్వశ్చన్ కూడా యాక్యురేట్గా ఇస్తేనే కదా ఏఐ నీకు అప్రాప్రియేట్ రెస్పాన్స్ ఇచ్చేది. సో ఇప్పుడు అఫ్ కోర్స్ అది సిస్టమ్ మీద ట్రైన్ అయి ఉన్నది. ఆ ట్రైన్ అయ్యింది కూడా నువ్వు తెచ్చుకోవాలి అంటే నువ్వు ఎఫెక్టివ్ వేలో ఇస్తే అది ఎఫెక్టివ్ వేలో అవుట్పుట్ వస్తుంది. సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ అ మ్యాండేటరీ ఫర్ అస్ టు provide a clear cut instructions which is a context to that AI to respond. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాకనే మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం, ఏంది అంటే కనుక కన్సిడర్, మనం ఏం ఎగ్జాంపుల్ అంటే, నేను డిసెంబర్లో ట్రిప్కి వెళ్ళాలి, నాకు ప్లానింగ్ అని చెప్పేసి అని అడిగాం కదా. సేమ్ అదే నేను ఒక రీఫ్రేజ్ చేస్తే, ఐ వాంట్ ట్రావెల్ ఫ్రమ్ బెంగళూరు టు ఊటీ, ఓకే, బై ఫ్లైట్ ఫ్రమ్ 13th to 20th October, అండ్ ఐ వాంట్ బుక్ ఏ 5 స్టార్ అకామిడేషన్, సజెస్ట్ మీ ఏ బెస్ట్ ప్లాన్ అన్న. ఇక్కడ చూస్తే నేను ఎప్పుడు వెళ్తున్నాను, నా సోర్స్ ఏంటి, నా డెస్టినేషన్ ఏంటి, నా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, నాకు కావాల్సిన అకామిడేషన్ ఏంటి, 5 స్టార్ అకామిడేషన్ అని ఇన్ని ఇన్పుట్స్ నేను దానికి ఇస్తే అర్థమవుతుంది, ఓకే ఇతను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, 5 స్టార్ అకామిడేషన్ కావాలి, ఫ్లైట్లు కావాలంటున్నాడు, బెంగళూరు టు ఊటీ సరౌండింగ్లో ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చావో దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా అంతే అప్రాప్రియేట్గా ఉంటుంది. ఓకే. సో సింపుల్ థింగ్, ఈ మొత్తం కాన్సెప్ట్ యొక్క సింపుల్ థింగ్ ఏంది అంటే కనుక,
ఏఐకి నేను ఇచ్చే ఇన్పుట్, నేను అడిగే ప్రశ్నని ప్రాంప్ట్ అంటాం అన్నమాట. నువ్విచ్చే ప్రాంప్ట్ మీద మాత్రమే ఏఐ నుంచి వచ్చే అవుట్పుట్ డిపెండ్ అయి ఉంటుంది. నీ ప్రాంప్ట్స్ అన్నది నీ ఏఐ వరల్డ్లో చాలా క్రిటికల్ థింగ్. ఎంత ఎఫెక్టివ్గా, ఎంత యాక్యురేట్గా, ఎంత ప్రిసైజ్గా నువ్వైతే ప్రాంప్ట్స్ ఇస్తావో అంతే యాక్యురేట్ అవుట్పుట్ అన్నది నీకు ఎప్పుడు ఏఐ జనరేట్ చేస్తుంది. దట్స్ ద క్రిటికల్ థింగ్ దట్ వీ నీడ్ టు కన్సిడర్ అండి. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you.